నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మకర రాశి వారికి విద్యాపరంగా, విదేశీ పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? మకర రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఈ యొక్క మాస ఫలితాలు అనేటువంటివి ఉండబోతున్నాయి. ఎందుకంటే సరిగా 2వ స్థానంలో బుధుడు యోగిస్తున్న కారణం చేత ఇది చాలా గొప్ప యోగం అండి. ఎవరైతే మాట ద్వారా బ్రతికేటువంటి ప్రొఫెషన్స్ ఉంటాయో, ఐదర్ లాయర్ అవ్వచ్చు, ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు, లేకపోతే మరి ఇతర ఏవైనటువంటి ఏ వృత్తులైనా సరే వాళ్ళు అద్భుతంగా రాణించేటువంటి ఈ రోజులు ఇవి. అదేవిధంగా 3వ స్థానంలో శుక్ర రాహువులు, చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు, సినీ కళా నాటక రంగం వాళ్ళకి అందరికీ కూడా అద్భుతమైన యోగము. లవ్ మ్యారేజ్ చేసుకునే మకర రాశి వాళ్ళకి శుభవార్త ఇది. అదేవిధంగా 3వ స్థానంలో రాహు యోగిస్తున్న కారణము చేత మీరు పనిచేసే చోట మీ యొక్క పని బట్టి మీకు ఆ రికగ్నైజేషన్ అవ్వచ్చు, లేకపోతే ప్రశంసలు, అభినందనలు, తరువాత వారి యొక్క సహాయ సహకారాలు చాలా బాగుండే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో గురుడు యోగిస్తున్నాడు, అద్భుతమైన యోగం ఇది. దీని మూలన సంతాన సౌఖ్యం కలుగుతుంది. మీ యొక్క జీవన విధానాన్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో గురుడు యొక్క సంచారం వల్ల సంతాన సౌఖ్యం కలిగే అవకాశం ఉంది. నూతనంగా కొన్ని పనులు ప్రారంభిస్తారు, అవన్నీ కూడా విజయప్రదంగా ముందుకు దూసుకు వెళ్ళిపోతాయి. 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్న కారణం చేత శత్రు జయం అనేటువంటి జరగబోతోంది. మీ శత్రువుల మీద ఆధిక్యత అనేది చూపబోతున్నారు. ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడా ఈ మాసంలో చెక్ పెట్టబోతున్నారు. అదేవిధంగా మీ యొక్క తెలివితేటలతోనే ఈ యొక్క మాసం అంతా కూడా మకర రాశి వాళ్ళ యొక్క తెలివితేటల మీద నడవబోతోంది. ఇది వీళ్ళకి ఒక గొప్ప అవకాశము, గొప్ప పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పచ్చు. ఇక ఈ మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే, లేదా ధనుస్సు రాశి వాళ్ళైనా ఏ రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా, అంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఏమి అనిపించట్లేదంటే మీ ఇంటర్నల్ జాతకంలో ఏదో ఒక దోషం ఉంటుంది. ఆ దశ అంతర్దశలు వారి యొక్క అధిదైవాలను గమనించుకుని వారికి తగినటువంటి పూజలు చేయించుకుంటే ఖచ్చితంగా వారికి ఆ రాజయోగాలు, ఈ మకర రాశి వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యోగాలు, ధన యోగాలన్నీ కూడా వాళ్ళు పరిపూర్ణంగా అనుభవిస్తారు. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? మకర రాశి వాళ్ళకి గ్రహబలం అంతా కూడా బాగుంది. ఎటొచ్చి చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నవగ్రహ ఆరాధన చేస్తే ఆ దోషాలు కూడా పోతాయి. అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలోనే రవి శని అనేటువంటి కలయిక 1 సంవత్సర కాలం తరువాత మళ్ళీ ఈ మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో కుంభంలో జరిగింది కాబట్టి మాట్లాడేటువంటి మాట విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. ఎవరికి కూడా మాట ఇవ్వద్దు, మాట తీసుకోవద్దు. అవమానపడేటువంటి అవకాశాలు ఉన్నాయి, తట్టుకుని నిలబడండి. ఈ రవి శనుల కలయిక కాస్త ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. ఆర్థిక సమస్యలు వచ్చేలాగా మీ మీదకి ప్రభావితం చేస్తుంది. ఆ పరిస్థితులన్నీ కూడా మీ చేయి దాటిపోయినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ తెలివితేటలతో, మీ చాకచక్య వ్యవహారంతో వాటన్నింటినీ కూడా ఈజీగా ఓవర్కమ్ చేసే క్యాపబిలిటీ మీకుంది. ఖచ్చితంగా వెరీ షూర్ దాన్ని దాటేస్తారు. అయితే ఫిబ్రవరి మాసంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏమిటంటే కేతువుకు బలం లేదు కాబట్టి మానసికమైనటువంటి అస్థిరత అనేటువంటిది ఎక్కువ అవుతుంది. దీనివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల మకర రాశి వాళ్ళు కృంగిపోవడము, మానసికంగా అంటే యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ఏదో ఒక తెలియని ఆలోచన, అలజడి అనేటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. అది కూడా పెద్ద మేజర్ ప్రాబ్లం ఏమీ కాదు. సో దానికోసం వినాయకుడి యొక్క ఆరాధన చేసిన 1 కేజీ ఉలవలు మంగళవారం నాడు దానంగా ఇచ్చిన ఆ దోషం సంపూర్ణంగా పోతుంది. జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సమస్యలను పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అండి. ఎందుచేత అండి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది, మీరు విన్నది ఇవన్నీ కూడా గోచారపరంగా, జ్యోతిష్శాస్త్రపరంగా అంచనా వేసినటువంటివి. ఇది రాశిపరంగా మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది కాబట్టి ఆ జన్మరాశి పరంగా గ్రహ సంచారం ఆధారంగా చేసుకుని గోచారం ఎలా ఉండబోతోందని చెప్పేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మీ జీవితం మీద ఒక 40 నుంచి 50% మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన 50%లో మీ ఇంటర్నల్ జాతకము, మీ ప్రయత్న బలము, మీ సంకల్ప శక్తి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక జాతకం చెప్పడము అంటే కేవలం గ్రహగతులను మాత్రమే ఆధారంగా చేసుకుని ఇలా ఉండబోతోంది అని చెప్పడమే కాదు. ఒక ఆస్ట్రాలజర్గా మీతో మాట్లాడినప్పుడు మీ సమస్యలను మీతో మాట్లాడి మీకు మీ ఇష్టం ఏంటి, మీ అభీష్టం ఏంటి, మీ కోరిక ఏంటి, మీ సంకల్పం ఏంటో తెలుసుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు ఆ కొన్ని సజెషన్స్ ఇవ్వగలిగితే, మీ ఆలోచన మార్చగలిగితే అప్పుడు మీ జీవితంలో ఒక అభివృద్ధి, ఒక పురోగతి అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితం గురించి తెలుసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితంతో పాటుగా మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి సమస్యలనైనా
లేకపోతే ఉండేటువంటి యోగాలనైనా అందిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా అవి ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్ళిపోబోతున్నాయి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ జాతక దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పూజలు నిర్వహించడం వల్ల ఆ శాంతి అనేటువంటి ఒక సైంటిఫికల్ ప్రక్రియ, ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది. ఏదైనా క్రిస్టల్ థెరపీ అవ్వచ్చు, మంత్ర థెరపీ అవ్వచ్చు, హోమా థెరపీ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక మెడిసిన్ లాంటి ఒక మాటని నేను మీకు చెప్పడం వల్ల, మీరు వినడం వల్ల, ఒక పూజా కార్యక్రమంలో మీరు పాల్గొనడం వల్ల మీ జీవితంలో ఒక పాజిటివిటీ రావచ్చు, లేదా మీ జీవితం అక్కడి నుంచి ఒక మలుపు తిరగవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడాలి, జాతకం చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా వాళ్ళు తప్పకుండా మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.